చేస్తారని ఆశిస్తున్నాం. సినిమా సూపర్. డాక్టర్ శైలేష్ కోల్ గారి డైరెక్షన్ అద్భుతంగా ఉంది. సినిమా అందరూ థియేటర్లు చూడండి. శ్రీనిధి శెట్టి గ్రామాల అందాలు డ్యూయెట్లే ఉండవండి. మాంటే సాంగ్ ఉంటాయి. సినిమా మిక్కీ జే గారి మేయర్ గారి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అదిరిపోయింది. సినిమా అందరూ థియేటర్లో చూడండి. నేను ఓన్లీ న్యాచురల్ స్టార్ నాని అని పర్ఫార్మెన్స్ చూద్దాం ఇలా నాకు యాక్షన్ స్టార్ నాని అని కనిపించాడు. హార్ట్ పేషెంట్లు చిన్నపిల్లలు దయచేసి చూడొద్దు అని చెప్తా. ఎందుకంటే ఆ నరుకుడికి ఆ గుండె తట్టుకోలేదు. నాకే హార్ట్ అటాక్ వచ్చేసింది కొన్ని చోట్ల. అంత భయంకరంగా చూపించాడు ఆ ఎలివేషన్స్. సరిపోదా శనివారం మనకు ఒక మంచి ఫ్యామిలీ లవ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందండి. ఇది అలా కాదు, ఇది ఒక మాస్ యాక్షన్ పీక్డ్ మసాలా బిర్యానీ. పిచ్చుకోకున్నారని అడుగుతారు అసలు. ఇందులో శ్రీనిధి శెట్టి బాగా చేసింది. ఆ అమ్మాయి ఒక లక్కీ హీరోయిన్ గా మారిపోయింది తెలుగులో. సో ఈ తర్వాత నుంచి అమ్మాయికి మంచి ఆఫర్స్ వస్తాయని కోరుకుంటున్నా. క్యామియో క్యారెక్టర్ వచ్చింది క్లైమాక్స్ లో అడవిశేష్ గారు. నేను ఎక్స్పెక్ట్ చేయాల, అదైతే ఒక ఉన్న 5 minutes కూడా చింపారేసాడు. సూపర్ 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 సినిమా భయ. నాని ప్రొడ్యూసర్ గా సూపర్ ఉంది సినిమా మాత్రం. శైలేష్ కోలన్ మాత్రం మొత్తం వైలెన్స్ 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 ఫుల్ వైలెన్స్ చూపించింది సినిమా. సూపర్ వైలెన్స్ ఉంది సినిమా మాత్రం, తగ్గేదే లేదు అన్నట్టు సూపర్ ఉంది సినిమా. నాని గారి యాక్టింగ్ మరో కొత్తదనం, కొత్త కోణం స్టార్ట్ చేసాడు. ఇంకొకటి సూపర్ ఉంది సినిమా మొత్తం. హీరోయిన్ మొత్తం మార్షల్ ఆర్ట్స్, అంత సాఫ్ట్ కాదు, మొత్తం మార్షల్ ఆర్ట్స్. హీరో కంటే ఎక్కువ ఇచ్చేస్తుంది ఫైటింగ్ లో. హిట్ 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 డబల్ హిట్ మేడం, డబల్ హిట్ సూపర్ హిట్ సినిమా. మొత్తం వైలెన్స్ మాత్రం ఘోరంగా చూపించేసిండు. లాస్ట్ కు అడవిలో ఉన్న బిల్డింగ్లకి అడవిశేష్ పెద్ద గన్ పట్టుకొని ఎంట్రీ అవుతాడు. సూపర్ ఉంది అడవిశేష్, సూపర్ ఎంట్రీ, సూపర్ హిట్ సినిమా. నాని గారి కెరియర్ లో కూడా లేదు. మొత్తము రక్తపాతం ఇట్లా 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 చేతిలో పోసుకొని ఇట్లా దార పోస్తాడు. బాక్స్ బద్దలు ఒక్కొక్కనికి ఈపు మోగిస్తాడు. కసా కసా మొత్తం వైలెన్స్. అంటే సైంధవ్ కంటే ఎక్కువ చూపించింది వైలెన్స్. సైంధవ్ కంటే ఎక్కువ చూపించింది వైలెన్స్. నేను అంత ఘోరంగా చూపిస్తాను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మాత్రం కిరాక్ ఉంది సినిమా. డైరెక్షన్ సూపర్ మేడం. శైలేష్ కోలన్ అంటే మనం చూసినాం కదా, ఆయన సూపర్ హిట్ సినిమాలు. సూపర్ ఉన్న సినిమా, బ్లాక్ బాస్టర్ మూవీ. యాక్టింగ్ అయితే ఊచుకోత, మైండ్ బ్లోయింగ్. పావు చచ్చిపోయినప్పుడు పావును పుట్టుకోవాలి, తోకను పుట్టాలంటే చూపించాడు. సినిమా హిట్, సూపర్ హిట్. నాని అన్న సూపర్ హిట్. సినిమా అద్భుతమైంది. ఏంది బ్రో నాని అన్న, నేను మర్చిపోలేనన్నా. నేను ఏం నరుకుడన్నా, అదే ఏం నరుకుడు. చచ్చిపోతారన్నా, చచ్చిపోతారు. రియాలిటీలో అయితే చచ్చిపోతారన్న మనుషులు. చాలా బాగుంది. అసలు ఎక్కడ బోర్ కొట్టలేదు. అసలు ఫస్ట్ హాఫ్ ఇచ్చిన హై అయితే నెక్స్ట్ లెవెల్ ఇంటర్వెల్ బ్యాంక్ కి. తర్వాత వచ్చింది అయితే సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయం. అసలు టాలీవుడ్ లో ఇప్పటి వరకు ఇలాంటి సెకండ్ హాఫ్ మనం చూడలేదు. చాలా బాగుంది. యాక్టింగ్ కూడా చాలా బాగుంది. క్లైమాక్స్ బ్యాంక్ సూపర్. ఒక 2-3 ట్విస్ట్స్ ఉంటాయి. సో యూ విల్ లవ్ దోస్ వన్స్. డెఫినెట్లీ మస్ట్ వాచ్. కొంచెం వైలెన్స్ ఎక్కువ ఉందని అనిపిస్తుంది, బట్ దెన్ ఇట్ ఈస్ ద జానర్ అలాంటిదే కాబట్టి వీ కెన్ ఎక్స్పెక్ట్ ద సేమ్. క్యారెక్టర్ టోన్ సెట్ చేయడానికి ఐ థింక్ డైరెక్టర్ టుక్ ద డిసిషన్. బట్ టువర్డ్స్ ఎండ్ వచ్చేసి అసలు ఎక్కడ కూడా అలాంటి వల్గారిటీ లేదు. ఎక్కడ అసలు బోర్ అవ్వట్లేదు. అసలు కంటిన్యూస్ లాస్ట్ లో మాత్రమే, క్లైమాక్స్ లో మాత్రమే పర్పస్ అంతా రివీల్ చేస్తారు. పర్పస్ అని అంటాడు, లాస్ట్ లో మాత్రం రివీల్ చేస్తారు. అండ్ ఎస్పెషల్ గా నాని షౌట్ మాత్రం అసలు కిక్ ఇచ్చేస్తుంది. ఫస్ట్ హాఫ్ లో సూపర్ కిక్ ఉంటుంది, ఒక షౌట్ ఉంటుంది, నాని షౌట్. క్లియర్ క్లూ ఇచ్చారు. దట్ ఈస్ ద ట్విస్ట్ అండ్ దట్ ఈస్ ది స్ట్రాంగ్ యూఎస్పీ ఆఫ్ ద మూవీ. సూపర్ హిట్ మూవీ దిస్ ఇస్ ఫైనల్లీ. నాని పార్ట్ డైరెక్షన్ ఈస్ గ్రేట్. సో ఆఫ్టర్ 20 years తర్వాత ఒక డిఫరెంట్, అంటే హిట్ 1, హిట్ 2, హిట్ 3. సో నానిది ఇందులో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రతి క్యారెక్టర్ లో కానీ ప్రతి డైరెక్షన్ పార్ట్ లో కానీ చాలా గ్రేట్ఫుల్ గా ఉంది. సో క్లైమాక్స్ అండ్ స్టార్టింగ్ ట్రెండ్, ఒక పోలీస్ ఆఫీసర్ గా ఎలా వర్క్ చేయాలనో ట్రెండ్ వర్క్స్ లో చూపించారు నాని. సో ఆల్మోస్ట్ నాని ఎఫర్ట్ ఈస్ గ్రేట్. సో నవేడేస్ ఇదే పార్ట్ లో పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వర్క్ చేయాలి. బిలో యావరేజ్ అండి. చాలా లాగ్ చేశారు. పేస్ ఎక్కడా కూడా ఇది ఒక గ్రిప్పింగ్ గా ఇంటెన్స్ గా అయితే లేదు. ఒక యాక్షన్, ఒక పోలీస్ అయినా ఒక యాక్షన్ మూవీ లాగా ఉంది, కానీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ హోమిసైడ్ ఇంటర్వెన్షన్ టీమ్ అన్న దాన్ని జస్టిఫై చేయలేదండి. మోస్ట్లీ ఇట్స్ అన్ యాక్షన్ ఫిలిం, సస్పెన్స్ థ్రిల్లర్ కాదు, యాక్షన్ థ్రిల్లర్. ఆ వయసులో చూసుకుంటే బాగా చేశారు, కానీ కొంచెం హిట్ సిరీస్ లో దాని పరంగా తీసారా అంటే కనుక కొంచెం తక్కువగానే తీశారు. అంటే అంత కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. అంత వర్కౌట్ అయిందా అంటే లేదో కానీ, బట్ ఓవరాల్ గా అయితే నాని అయితే కొంచెం బెటర్ గానే చేశారు. బట్ నాట్ బ్యాడ్. ఆయన పర్ఫార్మెన్స్ జనరల్ గా బాగానే ఇస్తారు కాబట్టి ఇచ్చారు. నాని గారు ఇంతకు ముందు చేసినటువంటి ఎన్నో సినిమాలు చూసినాము. ఆ సినిమాలు ఒక ఎత్తు అయితే ఈ సినిమా ఇంకొక ఎత్తు. నాని అన్న మామూలుగా ఏమంటారు అంటే నేచురల్ స్టార్ అని అంటాం, కానీ ఈ సినిమాతో ఏంటంటే పక్కా మాస్ యాక్షన్ స్టార్ అని చెప్పేసి ప్రూవ్ చేసుకున్నాడు భయ్య.
నిజంగా అసలు ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బీజిఎం ఏంది, ఆ సాంగ్స్ ఏంది, ఆ ఫైటింగ్ సీన్స్ ఏంది, అరాచకం భయ. రక్తపాతం ఏంటంటే ఇటువంటి రక్తపాతం ఏంటంటే రక్త చరిత్ర సినిమాలో కూడా చూడలేదు ఆ లెవెల్లో. ఫ్యామిలీస్ చూడలేరు అని అంటే భయ, ఫ్యామిలీ ఆడియన్స్ అంటే కొంచెం పెద్దవాళ్ళు చూడొచ్చు కానీ చిన్న వాళ్ళని మాత్రం తీసుకురావద్దు భయ. భయపడతారు చిన్నవాళ్ళు, ఏంటంటే భయపడతారు. చిన్నవాళ్ళు చూసే సినిమా కాదు ఇది. కానీ లాస్ట్ నాకు ఒకటే ఏంటంటే ఓవరాల్ గా 4 రకాల ఇన్వెస్టిగేషన్లు భయ, 4 రకాల ఇన్వెస్టిగేషన్లు 4 కోణాలలో ఊచకొత కోసిండు భయ నాని అన్న. నిజంగా అసలు యాక్టింగ్ పిచ్చి పిక్స్ అని చెప్పుకోవచ్చు. నిజంగా ఓవరాల్ గా మూవీ సూపర్ హిట్ భయ. ఈ మూవీకి ఈ వీక్ లో రిలీజ్ అయిన వన్ ఆఫ్ ది బెస్ట్ బాక్స్ ఆఫీస్ అమ్మ మొగుడు అని అంటే మన నాని అన్న అని చెప్తా భయ. ప్రతి ఒక్క ఆడియన్స్ అందరు థియేటర్ కి వచ్చి చూడండి భయ. 1% కూడా డిసప్పాయింట్ అవ్వడానికి అవకాశం లేదు. థ్యాంక్ యూ భయ. వేరే లెవెల్ ఉంది. పార్ట్ 4 కూడా వస్తుంది. పార్ట్ 4 దాంట్లో 3-4 హీరోలు ఉన్నారు. మైండ్ బ్లోయింగ్. పార్ట్ 4 అయితే దీనికన్నా డబుల్ హిట్ అవుతుంది. 1 కన్నా 2 కన్నా 3 బాగుంది. ఇది నాని అన్న యాక్టింగ్ బాగుంది. దీనిలో సూపర్ హిట్ అవుతుంది. హైలైట్ సీన్ యాక్షన్ ఫైట్లు, కత్తితో నరుకుతాడు. వైలెన్స్ ఫైట్ సూపర్ చూపించారు. స్టోరీ బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, యాక్టింగ్ సూపర్ వేరే లెవెల్ చేశారు నాని సార్. హీరోయిన్ కూడా బాగా యాక్టింగ్ చేసింది. బాగుంది వాళ్ళిద్దరు జత. చాలా సూపర్ సినిమా. మైండ్ బ్లాక్ బస్టర్. 200 కోట్లు కొడుతుంది గ్యారంటీ. ఇది గ్యారంటీ బ్లాక్ బస్టర్. చూడొచ్చు, అంతేం లేదు. నానికి బ్యాడ్ నేమ్ రాకుండా అయితే వెళ్ళొద్దు. మరి నానికి అంత గుడ్ నేమే రావాలి. ఓకే, పార్ట్ 4 అయితే నేను ఎక్స్పెక్ట్ చేయరు ఎవ్వరు. పార్ట్ 4 అసలు ఘోరం ఉంటది. అసలు అంత బాగుంటుంది. ఓవరాల్ గా ఎవరేజ్ అన్న. సో మన మీద వాళ్ళు ఏదైతే ఆడియన్స్ కి సెట్ చేశారో, ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అండ్ సెకండ్ హాఫ్ వచ్చి సర్వైవల్ థ్రిల్లర్, దానికి తగ్గట్టు ఉంది. కానీ ఓవరాల్ గా చూసినప్పుడు అంత గ్రిప్పింగ్ అనిపించలేదు సినిమా. మనం ఏదైతే హెచ్ఐటీ చూసి వచ్చామో ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే రీచ్ అవ్వలేదు. కాకపోతే ఏంటంటే ఒక మాస్ ఆ మూవీగా మాత్రం ఒక మంచి మూవీగా నిలిచిపోతుంది నాన్నగారి కెరియర్. మొత్తం రక్తపాతం ఉందని చెప్పడానికి సింబాలిక్ గా చూపించాను. మొత్తం బ్లడ్ బాత్ చేయించాను సినిమా మొత్తం. నాన్నగారికి సెట్ అయింది, ఎవరికి సెట్ అవ్వదు. నాన్నగారి వైలెన్స్ అండి. ఆయన అసలు పోలీస్ ఆఫీసర్ అంటే ఇప్పటికీ ఎవరు నమ్మరు. అసలు నాకే నమ్మాలనిపించదు. అంత వైలెంట్ గా ఉన్నారు. పెద్ద సైకో అంటే నాన్నగారే. నాకైతే ఏజే నచ్చింది. ఏజే అంటే అర్జున్ ఒక సైకో కిల్లర్ లాగా మర్డర్ చేసి వాళ్ళ సైడ్ వెళ్తాడు అనమాట. సో నాకు అది బాగా నచ్చింది. అస్సలు థియేటర్ అరుపులండి అడివిశేష్ గారి ఎంట్రీకి మాత్రం. క్లైమాక్స్ అస్సలు లాస్ట్ 45 minutes అస్సలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాదనమాట. అలా ఉంది. అంటే ఇంకా ఆడియన్స్ కి బోర్ కొట్టుకుని ఉండడానికి హీరోయిన్ ఎంట్రీ పెట్టారు. నాకు అయితే హిట్ 1, హిట్ 2, హిట్ 3తో పోల్చుకుంటే నాని యాక్టింగ్ బాగుంది. అంటే అడివిశేష్ కి అంత హోప్ ఇవ్వలేదు, విశ్వకి అంత హోప్ ఇవ్వలేదు. కాబట్టి దీంట్లో నాని గారిలో ఉన్న వైలెన్స్ బాగా యాక్టింగ్. దసరాలో ఉన్న దానికంటే ఇందులో ఇంకా ఎక్కువ చూపించారు. హైలైట్స్ అంటే సైకో సీరియల్ కిల్లర్ మెయిన్, అదే మనకి కావాల్సింది. బట్ కాకపోతే సీరియల్ కిల్లర్ గర్ల్ ఉంటే ఇంకా బాగుంటుందని నాకు అనిపించింది. పార్ట్ 3 బాగా అనిపించింది. హిట్ 3rd కేసు చాలా బాగుంది. స్టోరీ మనకి కొంచెం డిఫరెంట్ గానే ఉంది. బట్ చూడడానికి మాత్రం నార్మల్ గానే ఉన్నట్టుంది కానీ బట్ సంథింగ్ డిఫరెంట్ గానే ఉంది. మ్యూజిక్ ఏం లేదండి, బట్ బీజిఎం బాగుంది. ఫైట్స్ అసలు అది ఫైట్ అంటారు. వాళ్ళని ఒక్కొక్కరిని ఎలా పడితే అలా చంపేస్తున్నారు. అంత సైకోగా చంపుతున్నారు. కొంచెం అడల్ట్ ఉంది కొంచెం, బట్ అది కూడా కొంచెం ఫన్నీగానే ఉంది. చైర్ ఎక్కి కూర్చొని చంపిన, చైర్ ఎక్కి కూర్చొని చూస్తుండే ఇట్లా. క్లైమాక్స్ అయితే సచ్చి వేడవుతాం. నాకైతే క్లైమాక్స్ ఘోరంగా నచ్చింది. నాని మొత్తం గుర్తు పెట్టి చంపేసిండు అందరినీ. మస్తు అంటే మస్తు యాక్ట్ చేసిండు. అసలు ఘోరంగా సెట్ అయింది ఆయనకు ఈ వైల్డ్. నాని ఏ మూవీలో చూడలేదు నేను ఇంత వైల్డ్ గా. అసలు అన్ని బాగున్నాయి. హిట్ 1 బాగున్నది, 2 బాగున్నది, ఇది ఇంకా బాగున్నది. నాని కదా హిట్ 1, హిట్ 2 దేంతో రాశాడు? పెన్నతో రాశాడు, సైకో థ్రిల్లింగ్. కానీ హిట్ 3 పెన్నతో రాయలేదన్నా, బ్లడ్ తో రాశాడన్న. కేజీఎఫ్ లో చెప్పినట్టే ఈ సినిమా హిట్ 3 బ్లడ్ తో రాశాడన్నా. కానీ హిట్ 4, హిట్ 5, హిట్ 6, హిట్ 7 గా ముందుకు తీసుకెళ్లాలంటే మళ్ళీ పెన్నతో రాస్తే ఎవరు చూడరన్నా. మళ్ళీ హిట్ 3 రక్తంతో, అంటే నాని సృష్టించిన రక్తంతోనే ఈ హిట్ 3, హిట్ 4 ని సృష్టించాలన్న. ఆ విధమైన అరాచకం ఉండబోతుంది. కార్తీక్ గురించి తెలుసు కదా, ఖైదీ సినిమాలను ప్రీపర్సన్ సృష్టించారు. హిట్ 4 లో సర్ప్రైజ్ ఇచ్చారని. హిట్ 4 లో కార్తీక్ ఉన్నాడన్న. సూపర్ గా ఉంటుంది. ఎమోషన్ ఫైట్ సీక్వెన్సెస్ అయితే అదిరిపోయన్న. శైలేష్ కొల్లని గురించి ఎంత ఎక్కువ చెప్పుకున్నా తక్కువే అవుతుందన్న. లైక్ ఎలివేషన్స్ అన్ని బాగున్నాయి, యాక్టింగ్ అందరూ బాగా చేశారు. స్టోరీ కొంచెం స్ట్రాంగ్ ఉండాల్సింది. యావరేజ్ బాగుంది, యావరేజ్. మరీ అంత ఏం లేదు, నార్మల్ గానే, ఏమంత వైలెన్స్ లేదు. చాలా బాగుంది. స్టోరీ ఏమంత బాగాలేదు. నాకు రొటీన్ అనిపించింది. ఊరికే ఏదో ఒకటి లైక్ కొంచెం డెప్త్ ఉండాల్సింది. హిట్ మూవీ ఫ్లాపా హిట్ పక్క పెడితే
నాని చెప్పినట్టు ఒక డిఫరెంట్ యాంగిల్, డిఫరెంట్ వర్షన్ నానినైతే నేనైతే చూసాను. నాకు బాగా నచ్చిన మూమెంట్ హిట్ మూవీలో, హిట్ 3లో ఏంటంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్. అండ్ మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది బీజిఎం ఏంటంటే మిక్కీ జేఎంఆర్ మనకి ఇంతవరకు క్లాసిక్ మ్యూజిక్ ఇచ్చాడు. బట్ ఫస్ట్ టైం ఇక్కడ ఆడియన్స్కి ఒకటే చెప్తున్నా, ఈ వైలెన్స్ అనేది మనం యాక్సెప్టబుల్ వైలెన్స్. ఇట్స్ లీగల్లీ టార్చర్ టు ది క్రిమినల్స్. ఎందుకంటే ఆల్రెడీ నాని చెప్పినట్టు ఒక రాజమౌళి మూవీస్లో వచ్చే ఒక హై మూమెంట్ ఉంటుంది. ఆ మూమెంట్లో చూసినప్పుడు మనకి ఖచ్చితంగా హీరో అని కాదు, ఆ మూమెంట్లో ఎవరున్నా ఖచ్చితంగా అటెంప్ట్ చేయాలని అనిపిస్తుంది. అండ్ మనకు వైలెన్స్ అంటే అది ఖచ్చితంగా మనం యాక్సెప్టబుల్ చేయాల్సిందే. ఈ మూవీకి అదే ప్లస్ అయింది. క్యారెక్టరైజేషన్ పరంగా తను బాగా చేశారు. తను ఏ క్యారెక్టర్లో అయినా బాగా ఇన్వాల్వ్ అవుతారు నాని గారు. కానీ ఈ మూవీలో కొద్దిగా వైలెన్స్ చాలా ఉండడం వల్ల ఫ్యామిలీ పబ్లిక్ కొద్దిగా డిసప్పాయింట్ అవుతారు. పిల్లలు చూస్తే కొద్దిగా ఆలోచనలు వస్తాయి, వైలెన్స్ ఆలోచనలు. సో అలా వద్దు, పిల్లలు చూడాల్సినది కాదు, 18 అబోవ్ వాళ్ళే చూడాలి. వాళ్ళు చూస్తేనే కొద్దిగా బెటర్గా ఉంటుందని నా ఒపీనియన్. యావరేజ్ అండి, నాకైతే అంతగా పెద్దగా ఏం నచ్చలేదు హీరోయిన్. బట్ హైలైట్ ఓవరాల్గా నానినే హైలైట్. విలన్ కూడా తన రోల్ కూడా చాలా బాగా ప్లే చేశాడు. అన్న బూతులు అవి వాంటెడ్లీ పెట్టిన అయితే కాదు, సినిమాలో అది అవసరం, ఆ టైంకి అవసరం. అంటే ఏదో చెప్పాలి అన్న ఉద్దేశంతో అనేది కాదు. చాలా బాగుంది అన్న సినిమా. అంటే హీరో అంటే ఏదో మాస్ సీన్స్ పెట్టాలి, బలవంతంగా ఇరికించాలనేది ఏం లేదు. అంటే ఆ సీన్కి యాప్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు స్క్రీన్ ప్లే అనేది డిజైన్ చేసిర్రు. ఆ బూతులు కూడా ఇప్పుడు ఆ డైలాగ్ అనేది అక్కడ ఒకసారి గన్ను పెడతాడు, ఇక్కడ అరే ఆ గన్ను అంటాడు. ఆ డైలాగ్ చాలా యాప్ట్ ఉంటుంది. అంటే వాళ్ళకి హీట్ వస్తుంది గన్నులో నుండి. సో యాప్టబుల్, మనం దాన్ని తప్పు పట్టాల్సిన అవసరం లేదు. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా 100 కోట్ల కంటే ఎక్కువ చేస్తుంది. నాని గారికి మంచి అవకాశం ఇది. మేము సినిమా మొత్తం ట్రాన్స్లోకి తీసుకెళ్ళారు. సినిమా చూసినప్పుడు స్పెసిఫిక్ ఒక పర్టికులర్ డైలాగ్ అని ఏం లేదు. అసలుకి భయం వేసింది. ఈయన కాటరమ్మ కొడుకు కాదు, కాటరమ్మ మొగుడు కొడుకు అయితే అసలు కాదు. అంత బాగుంది ఆయన యాక్టింగ్. మనం భలే మొగుడు అంటే చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది. దీంట్లో మాత్రం వైల్డ్ అంటే వైల్డ్. సల్లారు చూసాం కదా, దీనికి అమ్మ మొగుడిది వైలెన్స్. ఎందుకంటే ఈ సినిమాలో కాన్సెప్ట్ ఉంది, ఒక మనిషికి అంటే వాళ్ళు సైకోపాత్ లెవెల్లో ఉంటారు. సో వాళ్ళకి ఎంత వైలెన్స్ కావాలో అంత వైలెన్స్ నీట్ ఇంకా ఎక్కువ పెట్టాల్సింది. ఇంకా అలా అంటే వాళ్ళు చిన్న పిల్లలు చూస్తే భయపడతారు, పాడవారు వాళ్ళు భయపడే సినిమా ఇది. నేనే 2-3 సీన్లకి ఇలా పెట్టుకున్నా అంటే నాకు భయమైంది. ఖచ్చితంగా భయపడతారు, అంత బాగుంది సినిమా. హీరోయిన్ అంటే వాళ్ళని చంపేందుకు ఇంకో అర్జున్ సర్కార్ కూడా వస్తాడు కదా, అలా రియల్ లైఫ్ లో కూడా వస్తాడు అర్జున్ సర్కార్. సత్యనారాయణ లాంటి వాడు వస్తాడు. దీనికి 5కి 4 ఇస్తా అండి ఈజీగా. కలెక్షన్స్ 100 కోట్ల కంటే రూపాయి తక్కువ కాదు. ఇది కొంచెం కొత్తగా ఉంది, లైక్ సిఐడి ఆఫీసర్స్ లాగా ఇన్వెస్టిగేషన్ కాకుండా కొంచెం డిఫరెంట్ గా ఉంది, బాగుంది. యా, ఆల్రెడీ డైరెక్టర్ గారు చెప్పారు ముందే ఆడియో లాంచ్ లో 18 years లోపు ఉన్న వాళ్ళు రావద్దు అని. సో వైలెన్స్ అంటే మరీ అంతేం లేదు, రక్త చరిత్ర రక్త పాత్రలు అన్నట్టు లేకపోయినా క్లైమాక్స్ లో ఉంది కొంచెం ఓకే, ఎంజాయ్ చేయగలుగుతాం. ఆ బూతులు అసలు ఏం లేదు. లైక్ హీ విల్ కంట్రోల్, అంటే ఇట్లా మాట్లాడదాం అనుకుంటాడు కానీ కంట్రోల్ చేసుకుంటాడు అంతే. సో మనకు ఆల్రెడీ అర్థమైపోతాయి వాళ్ళు ఎలాంటి బూతులో. సో అన్ని కంట్రోల్ చేసుకుంటాడు, మరి అంతేం లేదు. లవ్ స్టోరీ కూడా బాగుంది. లైక్ ఎట్లా అంటే స్మూత్ గా వెళ్ళిపోయింది. సాడ్ ఎండింగ్స్ కాకుండా హ్యాపీ ఎండింగ్స్ ఉన్నాయి, బాగుంది. పార్ట్ 2 హీరో ఎంట్రీ ఉంది, దాంతో అది ప్లస్ పాయింట్ అయింది. లిటరల్లీ ఆ పార్ట్ 2 హీరో ఎంట్రీ వల్లనే మూవీ బతికిపోయింది అనిపించింది నాకు. లైక్ దానివల్ల డౌన్ వెళ్ళిపోయి సడన్ ఒకటేసారి రైజ్ అయిపోయింది అన్నట్టు దానివల్ల. అది హిట్ 4కి. సో హిట్ 4 ఈజ్ కంప్లీట్లీ డిఫరెంట్ హీరో అన్నట్టు. ఎస్, కార్తీ డైరెక్టర్ కొత్తగా చూస్ చేసుకున్నాడు, కొంచెం కొత్త వైబ్స్ ఇవ్వాలని. మేబీ కామెడీ ఉంటుంది అండ్ లాంగ్వేజ్ కూడా కొంచెం తెలుగు అన్ని మిక్స్ అయి ఉంటుంది అని నేను అనుకుంటున్నా. లైక్ రఘువరన్ బీటెక్ లో